అతిలోక సుందరి అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి నిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే నీ ఇల్లు బంగారం కాను పవర్డ్ బై విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. సో ఇవాళ మన గోల్డ్ రష్ లో వాళ్ళ ఇంటికి బంగారం చేసుకోవడానికి వస్తున్న లక్ష్మిని పిలిచేద్దామా? లక్ష్ములు ఎంట్రీస్ ప్లీజ్. చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించానా చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా. మరి ఈ రోజు వారి వారి ఇంటిని బంగారం చేసుకుందాం అనుకుంటూ ఆ గోల్డ్ రష్ ఇంటికి వచ్చిన ఆడపడుచులకి చీరలతో వెల్కమ్ చెప్దామా? మీ సారీ కూడా కళామందిర్లోనే కదా? డౌటా? డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ కళామందిర్. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్. వారి నుంచి మీకు కూడా చక్కని వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా అలా ఫోటో దిగి సెల్ఫీ పెట్టండి. ఓకే, ఇట్స్ సో నైస్. మీరందరికీ పట్టు చీరలు అందాయి కదా, ఇక వెళ్ళి ఆశీనులు కండి. ఆ సీన్లా అంటే కూర్చోమనా? ఆబ్వియస్లీ కూర్చోమనే. అక్కడ కుర్చీ లేవుగా? అవునులేండి, వెళ్ళి నిలబడండి అయితే. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఇవాళ ప్రత్యేకత ఏంటో తెలుసుకుంటాం కదా. అలా ఈ రోజు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఫ్యూ ఇయర్స్ బ్యాక్, చాలా సంవత్సరాల క్రితం ఇదే రోజు ఏప్రిల్ 12th రోజు ఫస్ట్ టైం రష్యాకి సంబంధించిన శాస్త్రవేత్త యూరీ గగారిన్ మొట్టమొదటిసారి ఉపగ్రహంలో ప్రయాణం చేసి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రోజు ఇదే. పెళ్లి చేసుకోలేదు కాబట్టి అందరం వెళ్ళాడు. ఎవడ్రా ఎవడ్రా అదంది? పక్క సెట్టోడు. పక్క సెట్టా? నవగ్రహాల్లో ఉపగ్రహం ఎన్నో గ్రహం అక్క? నవగ్రహాల్లో ఉపగ్రహం ఎన్నో గ్రహమా? ఇందుకు కాదా మనల్ని అంటుంది వాళ్ళు? నవగ్రహం ఉపగ్రహం ఏమిటి? సరే, ఉపగ్రహం అంటే శాటిలైట్. సూర్యగ్రహం చంద్రగ్రహం విన్నాం కానీ ఉపగ్రహం ఎప్పుడు వినలేదే. వినలేదా? ఇప్పుడు విన్నావుగా, ఉపగ్రహం అంటే శాటిలైట్. ఓకే, మరి మనం బంగారం గెలుచుకునే ముందు మీ పరిచయాలు నాకు తెలియాలి కాబట్టి ఇందాక నుంచి గ్రీన్ సారీ, రెడ్ సారీ, బ్లూ లంగావణి అని అనుకుంటున్నాను. కాకపోతే పేర్లు తెలిస్తే పేర్లతోనే పిలుస్తా. బాబా, నీ పేరేంటి? హాయ్, నా పేరు మీనా, కమింగ్ ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ అంటే సముద్రమనా? అలల నుంచి వచ్చిన ఒక చిన్న చేప మీనా. మీనా, అబ్బా ఏం చెప్పావు, సూపర్. నెక్స్ట్. హాయ్, మై నేమ్ ఇస్ అన్నపూర్ణ. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ గుంటూరు మిర్చి. గుంటూరు మిర్చి నుంచి వచ్చావా నువ్వు? yes. మిరపకాయ లాంటి రెడ్ చెయ్యి కట్టుకొని వచ్చావా? సింబాలిక్ గా. వెరీ గుడ్. నెక్స్ట్. హాయ్ అను, ఐఎమ్ కోమల్ ఫ్రమ్ హాట్ హైదరాబాద్. హాట్ హైదరాబాద్, ఐ లైక్ దట్. ఆల్ రైట్, మరి లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే ఓకే. సో మీనా, మీకోసం వస్తున్న ఫస్ట్ పల్లవి ఏంటో చూద్దామా? ఓకే. ఇది కనుక మీరు 60 seconds లో ఆ ఖాళీలను పూరిస్తే మీకు 1 gram గోల్డ్. ఓకే, లెట్స్ టేక్ ఎ లుక్. చినుకు రవ్వలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడి జార విడి చిన్ను మరచి వాన జాడి వాన జాన ఆడింది వయ్యారంగా
నీల పూలు జల్లింది సింగారంగా. ఇంకోసారి చెక్ చేసుకో, ఎక్కడో ఒకటి తప్పు ఉంది. చినుకు 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 టైం అయిపోతుంది. చినుకు చినుకు చిలుపు ఏం చేసాయి? పోయింది. టైం అప్. ఓకే, లెట్స్ సీ. చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాన ఆడింది వయ్యారంగా. చెప్పానా ఒళ్ళు మరిచి? అందరూ కరెక్టే, వయ్యారం కరెక్టే. నన్ను మరిచి కాదు, అక్కడ ఒళ్ళు మరిచి. ఒకటి మిస్ అయినా 1 గ్రామ్ బంగారం మిస్ అయినట్టే. బట్ నెవర్ మైండ్, నెక్స్ట్ ట్రిప్ లో ఇంకొక గ్రామ్ బంగారం బ్యాలెన్స్ ఉంది, అది గెలుచుకునే ప్రయత్నం చేద్దాం. బట్ గుడ్ ట్రై. థ్యాంక్ యూ. మన మీనా మిస్ అయిన గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్ లో వేయాలి. ఇప్పుడు అన్నపూర్ణ మీకోసం పల్లవి ప్లీజ్. రామ 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 నీలి మేఘ శ్యామ. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించే కరుణించే రిపీట్ రిపీట్ రిపీట్. కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం సూపర్. అమ్మా ఫుల్ పాట పాడాలి అన్నాగా, సినిమా డైలాగులు చెప్పేస్తావా? ఏ సినిమాలో ఉంది ఇది? శివమణి 98480233. సూపర్. టైం కూడా అయిపోయింది. ఐ థింక్ యూర్ రైట్, బట్ కన్ఫర్మ్ చేసుకుందాం. ఆన్సర్స్ ప్లీజ్. రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే. రఘుకుల భద్రాచల మనసు. సూపర్, కంగ్రాచులేషన్స్. సో అన్నపూర్ణ, ఇవాళ మన ఎపిసోడ్ కిక్ స్టార్ట్ చేసేసావు విత్ యువర్ 1 గ్రామ్ గోల్డ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అనసూయ గారు. ఓకే, సో కోమల్ రెడీయా? రెడీ. ఇప్పుడు వరకు ఆడిన 2 లక్ష్ముల్లో ఒకళ్ళు గెలుచుకున్నారు, ఒకళ్ళు గెలుచుకోలేదు. మరి మీరెలా ఆడతారో చూద్దాం. పల్లవి ప్లీజ్. ఓ పాపలు పాపలు ఐ లవ్ యూ. ఏం రాగం ఇది? నాకు పాట తెలియదు. మీ షేపులు షేపులు ఐ లవ్ యూ. ఏ రేపులు. అలా ఉండదు, నేను హింట్ ఇవ్వనా? ఓ పాపలు ఐ లవ్ యూ. పాడమ్మా ఓ ఇప్పుడు. పాపలు ఐ లవ్ యూ. ఆ చూపులు ఐ లవ్ యూ. మీ షేపులు షేపులు ఐ లవ్ యూ. ఏ రేపులు రేపులు ఐ లవ్. అంటే మీకు ఆన్సర్ ముందే ఇచ్చేస్తాను, మీరు అదే రిపీట్ చేస్తారా? అమ్మా, ఇదేదో సోషల్ పేపర్ రాసినట్టే ఉంది. క్వశ్చన్ 10 సార్లు ఆన్సర్ గా రాసినట్టు. ఏదో రాయేసని చూద్దాం. ట్రై అమ్మా కోమల్. ఈ పాట అసలు ఐడియా లేదు. అయిపోయింది టైం. ఖాళీలు పూరించలేదు కాబట్టి డాష్ తో పాట పాడు, నీ పనిష్మెంట్. ఓ పాపలు ఐ లవ్ యూ. ఆ చూపులు డాష్ ఐ లవ్ యూ. మీ డాష్ షేపులు ఐ లవ్ యూ. ఏ రేపులు డాష్ ఐ లవ్ యూ. వెరీ గుడ్. ఇది మాత్రం బ్రహ్మాండంగా మరి గ్రామ్ గోల్డ్ ఇచ్చేస్తా. ఇప్పుడు ఆన్సర్ చెప్తాను నేను. ఆన్సర్స్ ప్లీజ్. ఆ చూపులు ఊపులు ఐ లవ్ యూ. నీ టాపులు షేపులు ఐ లవ్ యూ. ఏ రేపులు మాపులు ఐ లవ్ యూ. ఆ చుప్పులు ఉప్పులు ఐ లవ్ యూ. నేను సాటిస్ఫై అవ్వలేదు, నీకు ఇంకొంచెం పనిష్మెంట్. అంటే మాకు ఎంటర్టైన్మెంట్, నీకు పనిష్మెంట్. సూపర్ పాట వేసుకుంటా, నువ్వు అంతకు మించి సూపర్ డాన్స్ చేయాలి. ఓకే. ఆ ఊపులు ఆ టాపులు లేచిపోవాలి. ఓకే, కమాన్ మ్యూజిక్. ఓ పాపలు ఐ లవ్ యూ. ఆ చూపులు ఊపులు ఐ లవ్ యూ. నీ టాపులు షేపులు ఐ లవ్ యూ. ఏ రేపులు మాపులు ఐ లవ్ యూ. ఏమి చదువో ఏమి బ్రతుకో చీకటైతే పాడు కలలే. ఓ పాపలు ఐ లవ్ యూ. ఆ చూపులు ఊపులు ఐ లవ్ యూ. నీ టాపులు షేపులు ఐ లవ్ యూ. ఇప్పుడు మీనా, ఆల్ ది బెస్ట్. పల్లవి ప్లీజ్. రేగు ముల్లోలే నాటు సిన్నది బొడ్డు ముల్లోలే చూడు అన్నది మీసాలు గుచ్చాకుండా అరే బాబు ముత్త తూతావాంది కంది
పైన మిస్ అయ్యో ట్రై చేయి. మీసాలు గుచ్చాకుండా ఒరే బాబు ముద్దాడుతావాంది కందీరి పువ్వల్లే ముట్టుకుంటాను కందీరి గల్లే కొట్టిపోతాను ఒరే బాబు. నాకు ఎందుకు నువ్వు చెప్పినవి రైట్, అలాగే ఎక్కడో అక్కడ రాంగ్ అనిపిస్తోంది. అవునా? బట్ ఆన్సర్స్ చూద్దాం. ఓకే. రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను చూడు అన్నాది మీసాలు గుచ్చాకుండా ఒరి బాబో ముద్దాడుతావా అంది కందీరి పువ్వల్లే ముట్టుకుంటాను కందీరి గల్లే కొట్టిపోతాను. బొడ్డు మళ్ళీ ముద్దాడుతావా? ఏయ్ రైట్ అంటే నీకు 1 గ్రామ్ వచ్చేసిందా? థ్యాంక్ యూ. రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను చూడు అన్నాది మీసాలు గుచ్చాకుండా ఒరి బాబో ముద్దాడుతావా అంది కందీరి పువ్వల్లే ముట్టుకుంటాను కందీరి గల్లే కొట్టిపోతాను కుచ్చిళ్ళు చారాకుండా ఒరి బాబో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు. నీ నడుముకెంత పొగరబ్బా అది కదులుతుంటే ఓడదెబ్బా నువ్వు గెలక నాకు మనసబ్బా ఇక నిదుర రాదు నీ అబ్బా మీసాలు గుచ్చాకుండా. ఏంటి అసలు ఇలా ఎరగదీసేసావు? క్లాసికల్ డాన్సర్ బేసికలీ, ఇప్పుడు వెస్టర్న్ డాన్సర్ అయ్యాను. ఫ్యాంటాస్టిక్ మీనా, అండ్ కంగ్రాచులేషన్స్, గ్రామ్ గోల్డ్ వచ్చేసింది మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన అన్నపూర్ణ కోసం ఫస్ట్ ట్రిప్ లో 1 గ్రామ్ గోల్డ్ గెలిచేస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ ఛాన్స్ ఇన్ ద ఫస్ట్ రౌండ్. రెడీయా? ఆల్ ది బెస్ట్. అండ్ పల్లవి ప్లీజ్. అమ్మా అమ్మా నీ పసివానమ్మా నువ్వే లేక వసివాడానమ్మా మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతుంది గుండెల్లో గాయం. ఏ సెకండ్ ఏంటి? నువ్వే లేక మాటే లేకుండా నువ్వే మాయం నువ్వే లేక నువ్వే మాయం నువ్వే లేక డాష్ వాడేనమ్మా. వసివాడేనమ్మా. ఓ బస్సి వాడేనమ్మా. ఆ. ఒకసారి మళ్ళీ పడవ నా కోసం. అమ్మా అమ్మా నీ పసివానమ్మా నువ్వే లేక వసివాడేనమ్మా మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతుంది గుండెలో గాయం. టైమ్ అప్. ఓకే, సో అన్ని బ్లాంక్స్ అయితే ఫిల్ చేసావు, బట్ కరెక్ట్ గా ఫిల్ చేసావా లేదా చూడాలి. రివీల్ ది ఆన్సర్స్ ప్లీజ్. నువ్వే లేక వసివాడానమ్మా మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం. బసి మాయం ఎదలో గాయం. ఓకే మదిలో గాయం అన్నావు. ఓకే ఓకే నో ప్రాబ్లం. ఒక్కటి మిస్ అయింది, అలా ఒక గోల్డ్ కాయిన్ పోయింది. బట్ గుడ్ ట్రై, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. గ్రామ్ బంగారం కూడా మిస్ అయిపోయింది, బట్ ఇట్ విల్ బి ఇన్ ద డ్రాప్ బాక్స్. డోంట్ లూజ్ హోప్. ఓకే ఓకే. కోమల్ అను రెడీయా? రెడీ. ఇప్పుడు గ్రామ్ బంగారం గెలిచేసుకోవాలి. ఆల్ ది బెస్ట్. పల్లవి ప్లీజ్. ఏ వచ్చి బి పై వాలే బి వచ్చి సి పై వాలే సి వచ్చి డి పై వాలిందే ఆహా 1 వచ్చి 2 పై వాలే ఆహా. 2 వచ్చి 3 పై వాలే ఆహా. 3 వచ్చి 4 పై వాలిందే ఏబిసిడి అంటే నాలో అందం 1 2 3 అంటే నీలో డాష్ ఉన్నంతసేపు పడవ డాష్ అంట. ఏబిసి అంటే నాలో డాష్, నాలో అందం 1 2 3 అంటే నీలో నీలో లెట్ మీ ట్రై 1 2 3 అంటే ఏంటి నీలో? నీలో
ఏబిసి అంటే నాలో అందం 1 2 3 అంటే నీలో అయ్యో 3 2 అయ్యో మౌనం 1 అక్కడ వేగం ఉంది ఇక్కడ వేగం రాలా నీలో వేగం 1 2 3 అంటే నీలో వేగం ఎంత హింట్ ఇచ్చా నేను అసలు పాపం మంచి అనసూయని నువ్వే పట్టుకోలేదు నీలో వేగం లేదు అక్కడ అక్కడ రాలేదు అందుకే చూపించండి ఆన్సర్స్ ఏబిసి అంటే నాలో అందం 1 2 3 అంటే నీలో వేగం వాళ్ళిందే అందం వేగం చూసావా డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోయిందిగా సారీ బా ఓకే దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో స్కోర్స్ చూద్దామా ఫస్ట్ రౌండ్ వి ఓకే సెకండ్ రౌండ్ చివరిగా అడగబోయే ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి ముందు నేను విన్నర్ ని రివీల్ చేసేస్తాను అండ్ బ్రేక్ కి ముందు మన వాళ్ళు బ్రహ్మాండమైన వంటలు చేశారు 1 more టైం వార్నింగ్ ఇస్తున్నా ఇంట్లో అసలు ట్రై చేయొద్దు కావాలంటే వీళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వీళ్ళే వచ్చి చేస్తారు లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్ నువ్వు నేను జంట దీనికి క్యాప్షన్ లేదంట ఓకే సో మన నువ్వు నేను జంట రౌండ్ లో అక్కడ మీకు బోర్డ్ పైన 5 నంబర్స్ కనిపిస్తున్నాయి కదా 1 2 3 4 5 వీటిలో నింపాల్సిన నంబర్ క్యూబ్స్ ఇక్కడ ఉన్నాయి సో మీకు మీ టైం స్టార్ట్ అయినప్పుడు ఈ బోర్డ్ స్లైడ్ అయిపోయి అక్కడ మీకు 10 పదాలు కనిపిస్తాయి వాటిని మీరు మ్యాచ్ చేయాలి ప్రాబ్లం ఏంటంటే ఈజీగా ఉంటాయి బట్ అట్ ద సేమ్ టైం చాలా ట్రిక్కీగా ఉంటాయి సో మీరు చేయాల్సిన 5 మ్యాచెస్ లో అప్ టు 3 మ్యాచెస్ చేస్తే మీకు 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది 4 మ్యాచెస్ చేస్తే 2 గ్రామ్ గోల్డ్ 5 కి 5 మ్యాచెస్ చేస్తే 3 గ్రామ్స్ గోల్డ్ తలో 3 గ్రాముల బంగారం గెలుచుకునే అవకాశం మీరు గెలవలేకపోయిన గోల్డ్ కాయిన్స్ డ్రాప్ బాక్స్ లోకి వెళ్తాయి అండ్ ఈ రౌండ్ తర్వాత ఎలాగో మన ఇంట్లో కూర్చున్న ఆడపడుచులకి 2 గ్రాముల బంగారం కోసం నేను ప్రశ్న మళ్ళీ అడుగుతాను ఓకే సో ముందుగా ఆడబోయేది ఎవరు మీనా డార్లింగ్ వచ్చేయ్ ఓపెన్ Okay, and your time starts now. ఇంకా 50 సెకండ్లు ఉన్నాయే చెట్ట ముంబైలో చెట్లే ఉండవు నేను కన్ఫ్యూజ్ చేస్తానే డోంట్ వరీ ఒక దాంట్లో నువ్వు పెట్టనే లేకపోయావా ఓకే బ్యాలెన్స్ అదేగా ఓకే నంబర్ 1 సచిన్ టెండూల్కర్ ఎక్కడ పెట్టావో చూద్దాం క్రికెట్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో 1 గ్రామ్ గోల్డ్ కన్ఫర్మ్ నీకు కంగ్రాచులేషన్స్ ఆ తర్వాత ముఖేష్ అంబానీ నంబర్ 2 ముంబైలో పెట్టావు ముఖేష్ అంబానీకి ముంబైకి సంబంధం ఏంటి ఉందో లేదో తెలియకుండానే కరెక్ట్ గా మ్యాచ్ పెట్టేసావా ఏదో అలా సెట్ అయితే అబ్బో ఆయన అక్కడే ఉంటాడు కాబట్టి అలా ఓకే 2 రైట్ మ్యాచెస్ ఆ తర్వాత చెట్టు ఇండియన్ చెట్లు ఫారెన్ చెట్లు కూడా ఉంటాయా ఉంటాయి కానీ మరి ఇలాగా రాంగ్ మ్యాచ్ ఆ తర్వాత నరేంద్ర మోడీ పిఎం సరే ఆయన ప్రైమ్ మినిస్టరే కానీ ఇక్కడ ఇండియన్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఓకే ఎందుకంటే నంబర్ 5 వాచ్ లో ఏఎంపిఎం ఉంటుంది కదా ఆ పిఎం ఇక్కడ ఓకే సో అలా యూ మిస్డ్ అవుట్ చెట్టు బ్యాట్ చెట్ల నుంచే బ్యాట్ బల్ల తయారు చేస్తారు సో నువ్వు సేఫ్గా ఎనీవేస్ అప్ టు 3 మ్యాచెస్ 1 గ్రామ్ గోల్డ్ ఇస్తాను కాబట్టి 2 రైట్ మ్యాచెస్ సో 1 గ్రామ్ గోల్డ్ నీకే కంగ్రాచులేషన్స్ ఆల్రైట్ మరి మీనా మీకు 1 గ్రామ్ గోల్డ్ వచ్చింది బట్ మీకు అందాల్సిన అవకాశం ఉన్న మరో 2 గ్రాముల బంగారం మీరు
తీసుకోలేకపోయారు. సో దాట్ విల్ గో టు ద డ్రాప్ బాక్స్. ఓకే. ఆల్రైట్, మరి నెక్స్ట్ ఆడబోతున్నది అన్నపూర్ణ. అన్నపూర్ణ ఎలా ఉంది మీనా ఆడేటప్పుడు? రకరకాలుగా ఉంది. రకరకాలుగా ఉందా? ఎక్సైటింగ్ గా అనిపించలేదా? లేదు, చేయాలి కదా, బట్ Ah. కొంచెం టెన్షన్, బట్ యా ఐ కెన్ హ్యాండిల్. యూ కెన్ హ్యాండిల్ నో? Yeah. సూపర్ అసలు హ్యాండీ. High five. రెడీయా? Yeah. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ. అండ్ ఓపెన్. టైం స్టార్ట్ అయిపోయింది. Last 35 seconds. Time up. Okay, let's start with భద్రాచలం. Okay. భద్రాచలంలో ప్రసాదం ఇస్తారు, కానీ భద్రాచలం తిరుపతి మ్యాచ్ అవ్వదు. ఖమ్మం. భద్రాచలం ఖమ్మం మ్యాచ్ అవ్వదు. భద్రాచలం నాగ్సర్ మ్యాచ్ అవ్వదు. సో భద్రాచలం కొండ అది మ్యాచ్ అవ్వదు. సో అక్కడ పోయింది. ఖమ్మం. ఫైన్. తిరుపతి జిల్లా కాదు, ఖమ్మం జిల్లా. చూడు, అలా చూసుకుంటే ఈజీగా ఉందిగా. అక్కడ 2 మిస్ అయిపోయింది. నమో వెంకటేశ వెంకటేష్ గారిది. ఓం నమో వెంకటేశాయ నాగ్సర్ది తెలుసా? నమో వెంకటేశ అంటే తిరుపతి. సో ఇక్కడ 3 ఉండాల్సింది, అది కూడా మిస్ అయిపోయింది. దేవస్థానంలో ప్రసాదం పెడతారు, సో అది మిస్ అయిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ నాగ్సర్ది, అది లాస్ట్ మినిట్ నువ్వు మార్చావు చూడు, నా గుండె. సో 1 గ్రామ్ బంగారం అట్లీస్ట్ ఇన్ దిస్ రౌండ్. కంగ్రాచులేషన్. ఈ రౌండ్ లో ఆడిన అన్నపూర్ణ 3 గ్రాముల బంగారం గెలుచుకోపోయి 1 గ్రామే బంగారం గెలుచుకున్నారు. సో బ్యాలెన్స్ 2 grams గోల్డ్ విల్ గో టు ద డ్రాప్ బాక్స్. ఓకే, సో నెక్స్ట్ జంట పదాలు కలపాల్సింది కోమల్. కోమల్ మీకోసం ఓపెన్. Time starts now. నా బీసీ సెంటర్లు రాసిస్తానే, నీ ఏ సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే. నా బీసీ సెంటర్లు రాసిస్తానే, నీ ఏ సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే. నా సెంటర్ లో నీకు షో వేస్తానే, నా ప్రేమెంత మాసుదో చూపిస్తానే. అయితే వస్తా ఐ లవ్ యు చెబుతా ఓవర్సీస్ రైట్స్ అన్ని రాసిచ్చేస్తా గుండెల్లోని కట్టౌట్ పెడతా నా హీరో నువ్వంటూ విసిలే కొడతా 4, 3, 2, 1. Time up. మీరు మిస్టేక్ చేసేసారు. సో నాకు కాన్ఫిడెన్స్, మిస్టేక్ చేయకపోతే నేను కన్ఫర్మ్ అనుకున్నాను. బాగా పెట్టారు. దక్షుడు పారు. పార్వతి రైట్ ఆన్సర్. సో 1 గ్రామ్ కన్ఫర్మ్. ఆ తర్వాత ఈ రౌండ్ లో నీకు రాలేదా ఇప్పుడు? ఓకే, లంకకి రావణుడు కింగ్, అది కరెక్టే, కానీ ఇక్కడ మ్యాచ్ ఎక్కడో మిస్ మ్యాచ్ అయింది కాబట్టి దీనివల్లే దిస్ నాట్ ద రైట్ మ్యాచ్. ఎందుకో ఏమిటో నేను చెప్తా తర్వాత. నీరు కొబ్బరి బొండం రైట్ ఆన్సర్. వనం
పూలవనం రైట్ ఆన్సర్. సో 3 రైట్ ఆన్సర్స్. అక్కడ ఇంకా 1 గ్రామ్ గోల్డ్, ఇంకొకటి అయితే నీకు 2 గ్రామ్స్ వస్తాయి. రావణుడు లంక ఓకే మ్యాచ్ అనుకుందాం, కానీ శివుడు గోదావరికి ఎలాంటి మ్యాచ్ లేదే. గంగా వచ్చినా మ్యాచ్ ఉండేది, గోదావరి మధ్యలో లంక ఉంది అంటారు కదా. అలాగే రావణాసురుడు శివుడి మహాభక్తుడు. సో అలా రావణుడు శివుడు విల్ బి, ఇది ఒక్కటి పోయింది అంతే. జస్ట్ అలా మిస్ అయిపోయావు 2 గ్రామ్ గోల్డ్ కి. బట్ రైట్ నౌ మీకు 1 గ్రామ్ గోల్డ్. కంగ్రాచులేషన్స్. ఓకే, సో దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. కాకపోతే అంతకంటే ముందు మనం యాక్చువల్లీ కోమల్ మిస్ అయిపోయిన 2 గ్రాముల గోల్డ్ డ్రాప్ బాక్స్ లో వేసేద్దాం. ఓకే, ఓకే, సో దీంతో మనం ఈ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసుకునే ముందు మనం ఫన్నీ టాస్క్ చేద్దాం. ఇందాక ఫన్నీ టాస్క్ కాకుండా మీ వంటలు ఏదో తెలుసుకుందాం అనుకుంటే దాన్ని నిజంగా సూపర్ డూపర్ ఫన్నీ చేస్తారు మీరు. బట్ నేను సీరియస్. ఇప్పుడు ఫన్నీగా చేద్దాం. ఓకే, సో నేను మీకు కొన్ని సామెతలు చెప్తాను. తలొక సామెత. ఓకే, ఆ సామెతను మీరు మోడర్నైజ్ చేసి చెప్పాలి. అంటే మన వాడుక భాషలో మనకి ఈ జనరేషన్కి అర్థమయ్యేలా చెప్పాలి. ఓకే, ఫస్ట్ నేను మీనా. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. ఏ స్వామి ఫామ్ లో లేడంటే నిత్యానంద స్వామి ఫామ్ లో ఉన్నట్టు. ఏ ఫోన్ దొరకకపోతే చైనా ఫోనే గతి ఆఖరికి. సూపర్. ఓకే, నైస్. నెక్స్ట్ అనుపుణ. మీకు ఇస్తున్న సామెత, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. అన్ని క్వాలిటీస్ ఉన్న హీరోయిన్ యాక్టింగ్ చేస్తుంది, ఏమి క్వాలిటీ లేని హీరోయిన్ కాంట్రవర్సీలు చేస్తుంది. ఏదో ఒకటి పబ్లిసిటీ ఉంటుంది కదా పబ్లిక్. ఓకే, గుడ్ ట్రై. ఆల్ త్రీ ఆఫ్ యు వెరీ వెల్ డన్. సో సెకండ్ రౌండ్ ఈ టాస్క్ తో పరిపూర్ణం అయిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూద్దాం. ఓకే, సో మన SMS క్వశ్చన్ కి ముందు అన్నపూర్ణ ఇందాక నుంచి నేను హాట్, గుంటూరు ఇస్ హాట్, గుంటూరు ఇస్ దిస్ అంటుంది కదా, బట్ ప్రాక్టికల్ గా చూపించట్లేదు. సో ఒక హాట్ పర్ఫార్మెన్స్ ఇస్తే నేను కూడా మార్క్స్ ఇస్తాను. జామురే వేళల్లో వీరుడల్లే వస్తాడు, భామలున్న వీధుల్లో ఓరకంట చూస్తాడు, అందమైన మాటలతో ఆసరిపుతుంటాడు, కొంచెమైన నమ్మరు దోచుకెళ్తాడు. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు ఎదను ఎదురు పడిన ముదురు మదనుడు. ఓర్రా పొక్కిరి రాజా రాజా, ఓర్రా తుప్పుడు రాజా, సూపర్ అన్నపూర్ణ, సర్టిఫికేట్. సూపర్ హాట్, హాటర్ దాన్ ద హాటెస్ట్. వెరీ వెల్ డన్, వెరీ నైస్. అన్నపూర్ణ డాన్స్ తర్వాత SMS క్వశ్చన్ అడుగుతానని చెప్పాను, బట్ అంతకంటే ముందు ఫస్ట్ రౌండ్ SMS విన్నర్ ఎవరో తెలుసుకోవాలి కదా. అండ్ దేర్ యు గో. కంగ్రాచులేషన్స్. ఓకే, మరి ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఓకే, సో మరి ఇక రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. ఈ రౌండ్ గురించి చెప్పాలంటే మీకు స్క్రీన్ పై 10 ఇమేజెస్ వస్తాయి, 10 బొమ్మలు కనిపిస్తాయి. కాకపోతే ప్రతి ఒక్క బొమ్మ 3 సెకండ్లో మారిపోతుంది. సో మీ టైం లిమిట్ 30 సెకండ్స్. ప్రతి 3 సెకండ్కి మారిపోతుంటుంది. సో ఆ 3 సెకండ్లలో మీరు ఆ ఇమేజ్ ని గుర్తించి అది ఎవరో చెప్పేయాలి అక్కడే. 4 వరకు ఇమేజెస్ ని రికగ్నైజ్ చేస్తే 1 గ్రామ్ గోల్డ్, 6 ఇమేజెస్ ని రికగ్నైజ్ చేస్తే 2 గ్రామ్స్ గోల్డ్, 8 చెప్పగలిగితే 3 గ్రామ్స్ గోల్డ్, 10 చెప్పగలిగితే 4 గ్రామ్స్ గోల్డ్. మీకు ఈ రౌండ్ లో 12 గ్రాముల గోల్డ్ నేను దులిపేసుకుంటాను. అంటే మీకు తలో 4 గ్రాముల బంగారం అనమాట. ఓకే, ఓకే, ఫస్ట్ మీనా మీకోసం 10 ఇమేజెస్ రెడీగా ఉన్నాయి, చూద్దామా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. డమరకం. ఓకే, సుహాస్. క్యారెట్. ఓకే, నంది.
నంది విగ్రహం వీరప్పన్ బర్డ్ చా కరెక్ట్ 1 గ్రామ్ గోల్డ్ కట్ ఆఫ్ అట్లా వచ్చింది అనమాట లాస్ట్ మినిట్ లో. ఓకే సో ఫస్ట్ వచ్చింది ఎవరో తెలీదా నీకు? ఐడియా రావు గోపాల్ రావు గారు. రాఘోపాలరావు గారు. ఓరి 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 అలా చెప్తారు కదా ఆయన. నా తస్తారావాల బొడ్డు. రాజీవ్ గాంధీ, ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్. వాట్ ఇస్ దిస్? ఐ హర్ట్ టు. సో 1 గ్రామ్ గోల్డ్, కంగ్రాచులేషన్స్. వచ్చేస్తే ఇచ్చేస్తాను. బ్యాలెన్స్ 3 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లో. సోనే సోనే సూపర్ సోనిక్ రాపిల్లానే నే ఎనర్జీ టానిక్ సోనే సోనే. ఓకే నెక్స్ట్ అన్నపూర్ణ రెడీయా? ఎస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కపిల్ దేవ్. నో ఐడియా. ప్రతిభా పాటిల్. రైట్. శరత్ కుమార్ సారీ. కాకతీయ వరంగల్. రైట్. రతన్ టాటా. ఓకే 5. గిటార్. జిరాఫీ. 7. స్ట్రాబెరీ. 8. నో ఐడియా. టైమ్ అప్. 2 ఇమేజెస్ మిస్ అయ్యాయి అంతే. ఆ బర్డ్ ఒకటి అండ్ సైనా నెహ్వాల్. అమేజింగ్. సారీ. హమ్మింగ్ బర్డ్ అది. దట్ వాజ్ అ హమ్మింగ్ బర్డ్. సూపర్, కంగ్రాచులేషన్స్. యు ఆర్ అప్ టు 3 grams gold. क्या बात है. ఈ 1 గ్రామ్ బంగారం మాత్రం డ్రాప్ బాక్స్. ఓకే. ఇప్పుడు కోమల్ రెడీయా? ఆల్ ది బెస్ట్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. జమున నరేంద్ర మోడీ రైట్. ఫిష్ నో తబ్లా రైట్. కాకరకాయ రైట్. పిటి ఉషా రైట్ ఆన్సర్. ఎంఎస్ రైట్. తాజ్ తాజ్ హోటల్ ఇమ్రాన్ హష్మి ఇమ్రాన్ హాష్మిని గుర్తుపట్టావు కానీ సన్నీ లియోని గుర్తుపట్టేదా? మేకప్ చాలా ఎక్కువగా ఉంది. ఏమిటో నువ్వు కూడా 8 చెప్పేసావా? వావ్, వెరీ వెల్ ప్లేడ్. 8 రికగ్నిషన్స్ అంటే 8 ఇమేజెస్ ని చెప్పావు కాబట్టి నీకు 3 grams గోల్డ్. కంగ్రాచులేషన్స్. పిల్లని సుత్తే బొమ్మిడాయ్ అందం సుత్తేడొట్టడాయ్. అండ్ మీరు మిస్ అయిన 1 gram గోల్డ్ డ్రాప్ బాక్స్. ఓకే సో ఇందాక మనం ఆడిన 2 రౌండ్స్ లోని ఎంటర్టైన్మెంట్ తప్పించి రిటర్న్ గా ఏం రాలేదు. బట్ ఈ రౌండ్ లోని ఫన్నీ టాస్క్ కి మాత్రం మీకు ఒక టైటిల్ తో పాటు ఎక్స్ట్రా 1 gram గోల్డ్ వస్తుంది. సో ఈ 1 gram గోల్డ్ ఈస్ ఫ్రమ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ అండ్ మీకు ఇస్తున్న టైటిల్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్. సో ఈ టాస్క్ ని ఎవరైతే బ్రహ్మాండంగా పూర్తి చేస్తారో వాళ్ళదే ఈ టైటిల్ అండ్ 1 gram గోల్డ్. ఇప్పటికిప్పుడే ఇచ్చేస్తాను. మీరు చేయాల్సిందల్లా అక్కడ పుల్లైసులు ఉన్నాయి. సమ్మర్ టైమ్, సో హాట్ గా ఉంటుంది. కోల్డ్ ఐస్ క్రీమ్ తింటే దాని కిక్కే వేరు. సో ఈ పుల్లైస్ తింటూ నేను చెప్పింది చేస్తే చాలు. ఓకే, ముందుగా మీనా వచ్చి. సో నువ్వు చేయాల్సింది 4 ఎర్ర లారీలు 3 పచ్చ లారీలు అని 3 సార్లు చెప్పాలి. ఐస్ క్రీమ్ ఈ పుల్ల ఐస్ ని కొరికి నోట్లో ఆ ఐస్ క్రీమ్ ఉన్నప్పుడు చెప్పాలి. 3 times చెప్పాలి ఆ నోట్లో వేసుకుని. ఓకే 1 2 3 గో. 4 ఎర్ర లారీలు 3 పచ్చ లారీలు. పెద్ద బయట నోట్లో ఉంటే చెప్పాలి. చెప్పు, తిన్నాక కాదు. 4 ఎర్ర లారీలు 3 పచ్చ లారీలు. 4 ఎర్ర లారీలు 3 పచ్చ లారీలు. వెరీ గుడ్. ఇంకోటి 4 ఎర్ర లారీలు 3 పచ్చ లారీలు. ఓకే, పచ్చ లారీ. ఓకే, వెల్ డన్. నువ్వు బాగా చేసావు కానీ నీకంటే మిగతా ఇద్దరు బాగా చేస్తే చెప్పలేం ఎవరికి వస్తుందో. చూద్దాం ఈ గోల్డెన్ స్టార్ టైటిల్. నెక్స్ట్ అన్నపూర్ణ. నువ్వు చెప్పాల్సింది ద ఫేమస్ ట్రబుల్ డైలాగ్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ ద ట్రబుల్. ఓకే, అండ్ 1 2 3 గో.
trouble. I'm in trouble. యు ఆర్ ఇన్ ట్రబుల్. కానీ నువ్వు డైలాగ్ కరెక్ట్ చెప్పలేదు, మళ్ళీ నోట్లో వేసుకుని చెప్పు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. Don't trouble the trouble. If the trouble. The trouble. ఇంకోటి తీసుకొని ట్రై చేయి. చెప్పు. Don't trouble. Trouble. చెప్పలేవా? అయ్యోయ్యో, షీ గేవ్ అప్. ఓకే అనుకున్నా, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ కోమల్. మన కోమల్ రిక్వెస్ట్ మేరకు ఐస్ క్యూబ్స్ తెప్పించబడ్డాయి, ఎందుకంటే షీస్ వెరీ డైట్ కాన్షియస్, షీస్ అలర్జిక్ టు ఐస్ క్రీమ్ అండ్ స్టఫ్ అంట. సో దేర్ యు గో. ఈ ఐస్ క్యూబ్ నోట్లో పెట్టుకుని పూలనే కొనుకేయమంట ఈ పాట పాడాలి. సైడ్ కాదు. కోమల్, నీకు పెళ్ళైంది కదా, ఎన్ని ఇయర్స్ అయింది? 1.5. ఓకే, మీ ఆయన పేరు చెప్పి ఐ లవ్ యూ చెప్పు. సరే, కావాలని సరిగ్గా చెప్పట్లే పేరు, నాకు తెలిసిపోద్ది, మనందరికి తెలిసిపోద్దని. ఏమిటో పేరు? విష్ణువా? చెప్పు. ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరు నేనన్నా? చెప్పు. అబ్బో, ఏవండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. సూపర్. గోల్డెన్ స్టార్ టైటిల్ ని అలాగే 1 గ్రామ్ గోల్డ్ ఎవరికి చెందుతుందంటే, ముగ్గురు లక్ష్మణుల్లో 2 టాస్క్ పూర్తి చేశారు, ఒక లక్ష్మి మాత్రం నా వల్ల కాదు బాబోయ్ అని సగం బిట్స్ అండ్ పీసెస్ లో చేసింది. ఇద్దరు టఫ్ కాంపిటీషనే. మన మీనా అండ్ కోమల్, వీరిద్దరిలో మనం ఇస్తున్నది both are really good, బట్ నాకు పర్సనల్ గా క్యూట్ గా స్వీట్ గా అనిపించింది కోమల్. కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఈ 1 గ్రామ్ గోల్డ్ నేను నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి మీ ఆయనకి ఇచ్చే. 1 గ్రామ్ కి ఇచ్చేయాలి. ఓకే, మీ ఏవండికి 1 గ్రామ్ గోల్డ్, బట్ యూ గెట్ ద టైటిల్ XXX డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. కంగ్రాచులేషన్స్. ఓకే, సో టైటిల్ కూడా ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు థర్డ్ రౌండ్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఈ రౌండ్ తర్వాత ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే రాజుగారి గది 4th రౌండ్ కి ఎంటర్ అవుతారు. అది ఎవరంటే తెలుసుకోవాలంటే స్కోర్స్ తెలియాలి. And here are the scores. Fourth round ki veltuna ఆడపడుచు is Annapurna. Congratulations. Let's now start the 4th and the final round. Rajugari Gadi. రాజుగారి గది ఈ రౌండ్ కేవలం ఒక్కళ్ళే, ఎవరి దగ్గర అయితే ఎక్కువ బంగారం ఉంటుందో దట్ ఈస్ యూ అన్నపూర్ణ. ఈ ఎపిసోడ్ కి మీరు ఒక్కరే ఆడతారు ఈ రౌండ్. ఇందులో ఆడడం అనేది ఏం లేదు. ఇప్పటివరకు మీరు 3 రౌండ్లో మీ స్వయం కృషితో మీరు బంగారం గెలుచుకున్నారు. మీరు ముగ్గురు ఎంతైతే ఇప్పుడు బంగారం ఎన్ని గ్రాములు అయితే గెలుచుకున్నారో దాంతో కంపల్సరీ ఇంటికి వెళ్తారు. దట్ ఈస్ ఆల్ యువర్స్. సో దానికి కంగ్రాచులేషన్స్ ఆల్ 3 of you. డ్రాప్ బాక్స్ లో 15 గ్రాముల బంగారం ఉంది ప్రస్తుతం. నిన్నటికి మొన్నటికి ఇది 3వ ఎపిసోడ్, పెరుగుతూ వస్తుంది. సో అన్నపూర్ణ, ఐ రియలీ హోప్ అండ్ విష్ దట్ ఈ 15 గ్రాములతో మీరు ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. బట్ ఇప్పటి వరకు మీరు మీ బుద్ధితో బలంతో ఆడారు, కానీ ఈ రౌండ్ మీ అదృష్టంపై ఉంటుంది. సో రాజుగారి గదిలో నేను డ్రాప్ బాక్స్ని తీసుకువెళ్తాను. దానికి 3 డోర్స్ ఉన్నాయి. నేను ఏదో ఒక డోర్ వెనకాల ఈ డ్రాప్ బాక్స్ని పెడతాను, బయటకు వచ్చేస్తాను. నేను ఏ డోర్ వెనకాల పెట్టానో నాకు తెలుసు, టీవీ ముందున్న లక్ష్ములకు తెలుస్తుంది, అంతే, ఎవ్వరికి తెలియదు. బయటకు వచ్చిన తర్వాత మీకు కేవలం ఒక్క ఛాన్స్ మాత్రమే ఇస్తాను. ఆ ఒక్క ఛాన్స్లో మీరు ఏ డోర్ నెంబర్ అయితే చెప్తారో దాన్ని ఫ్రీజ్ చేయబడుతుంది, దాని వెనకాల ఉందో లేదో చూడబడుతుంది.
బట్ ఓన్లీ 1 ఛాన్స్. ఒకసారి చెప్పేసి ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చబడదు. సో జాగ్రత్తగా టేక్ యూర్ టైం, ఆలోచించి ఏ డోర్ వెనకాలందో ఫ్రీజ్ చేద్దాం. ప్రస్తుతం మీ దగ్గర 5 గ్రాముల బంగారం ఉంది. ఈ 15 వాడైతే 20 గ్రాముల బంగారంతో మీరు ఇంటికి వెళ్ళొచ్చు. దట్స్ రియలీ సంథింగ్. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ. అండ్ ఓకే, మీకు నా పని అయిపోయింది. అన్నపూర్ణ, మీ పని ఒకటే తర్వాయి. కోమల్ అండ్ మీనా ఏమనుకుంటున్నారు? అన్నపూర్ణ 20 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్తుందా లేదా 5 గ్రాముల బంగారంతోనే సరిపెట్టుకుంటుందా? గెలిస్తే బాగుంటది అనిపిస్తుంది. గెలవాలని కోరుకుంటున్నాను. నేను కూడా సేమ్ ఫీల్తోనే ఉన్నాను. నేను నిజంగా కోరుకున్నాను దట్ మీరు ఈ బంగారం తీసుకెళ్లాలని. డోర్ నెంబర్ 1, డోర్ నెంబర్ 2, డోర్ నెంబర్ 3 ఈ 3 ద్వారాల వెనక ఆ రాజుగారి గదిలో ఏ ద్వారం వెనుక డ్రాప్ బాక్స్ ఉంది? బాగా ఆలోచన చెప్పండి. మీరు ఒక్కసారి నంబర్ కమిట్ అయిపోతే ఫ్రీజ్ అయిపోతుంది. గో ఫర్ ఇట్. డిసైడ్ అయ్యారా? యా, షూర్. Sure. ఓన్లీ 1 ఛాన్స్. యా. సో ఏ డోర్ వెనకాల So ఉందనుకో? I decided to open door number 3. డోర్ నెంబర్ 3. Yeah, Are you sure? Door number 3? yeah, sure. Door number 3. Okay. Please freeze door number 3. Okay, so door number 3 freeze అయిపోయింది. బట్ నేను మీరు అనుకున్నట్టుగా డోర్ నెంబర్ 3లో బంగారం ఉంటే అది మీదే. కానీ అందులో ఉందా లేదా చూసే ముందు నేను డోర్ నెంబర్ 2లో ఉందా లేదా చూడాలనుకున్నాను. అందులో Okay. ఉంటే ఐఎమ్ రియలీ సారీ. Okay. అందులో లేకపోతే మాత్రం మీకు ఛాన్స్ ఉంటుంది. Okay. చూద్దామా? Okay. Please open the door 2. I know actually. సో డోర్ నెంబర్ 2లో అయితే డ్రాప్ బాక్స్ లేదు. కోమల్ ఏ డోర్లో ఉంటుంది అనుకుంటున్నారు? 3లోనే ఉంటుందండి. 3ఏనా? మీనా? ఐ థింక్ 1. యూ థింక్ 1. ఫస్ట్ ఇప్పుడు డోర్ నెంబర్ 1 ఓపెన్ చేయనా, డోర్ నెంబర్ 3 ఓపెన్ చేయనా? అన్నపూర్ణ మీరు చెప్పండి. 1 ఓపెన్ అయింది. డోర్ నెంబర్ 1 ఓపెన్ చేయమంటారా? 1లో ఉంటే నిజంగా ఉండదు. మీరు మిస్ అయినట్టు, లేకపోతే ఖచ్చితంగా డోర్ నెంబర్ 3లోనే ఉన్నట్టు. యా, ఇప్పుడేమనిపిస్తుంది? స్టిల్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ 3. 3 మీ లక్కీ నంబరా? యా. సో 1 ఓపెన్ చేయమంటున్నారు డోర్ నెంబర్ 1. లెట్స్ గో ఫర్ ఇట్. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ ఐఎమ్ సో సారీ. డోర్ నెంబర్ 1లో డ్రాప్ బాక్స్ ఉంది. నేనే పెట్టాను డోర్ నెంబర్ 1లో. అందరూ చూసారుగా? యా. వీకెండ్ లక్ష్మి, ఎంత పుణ్యం చేసుకున్నావు. కానీ 27 గ్రాములు ప్లస్ 15 గ్రాములు
ఈక్వల్స్ టు 42 గ్రాములు 3 ఎపిసోడ్లోనే 3 రోజుల్లోనే. ఇంకా 3 రోజులు ఉంది. ఎంత కాదనుకున్నా ఈ 3 రోజుల్లో కలిపైన 10 గ్రాములు వస్తుందా అంటే 50 గ్రాములకు పైగా. ఓ మై గాడ్, 50 గ్రాములు అయితే మినిమం గ్యారంటీ. కేవలం ఒక్క వీకెండ్ లక్ష్మి, కేవలం ఒక్కరికే అంత బంగారం సొంతం అవుతుంది. అనుపూర్ణ, వెరీ గుడ్ ట్రైడ్, వెరీ గుడ్ ప్లేడ్. మీనా, మీరు మీ 3 గ్రాముల బంగారంతో, అన్నపూర్ణ మీరు మీ 5 గ్రాముల బంగారంతో, అండ్ కోమల్ మీరు 4 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్తారు. అండ్ అలాగే పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి పట్టు చీరలతో పాటు వెళ్తున్నారు. అండ్ బోల్డ్ అని మెమరీస్ విత్ యువర్ ఫేవరెట్ అనసూయ. నాకు కూడా బోల్డ్ అని మెమరీస్ ఈ రోజు మీతో. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే, మనకి బాయ్ చెప్పే టైం వచ్చింది. ఓకే, నేను బాయ్ చెప్పేసే ముందు థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూద్దాం. ఎస్, కంగ్రాచులేషన్స్. ఇది ఇవాంటి గోల్డ్ రష్. మీ ఇంటినైతే ఎంతో కొంత బంగారం చేశాను. మళ్ళీ రేపు కలుద్దాం ఇంకొందరు ఇళ్ళని బంగారం చేస్తూ. Until then, take care all of you and see you tomorrow.